హలో ఎవ్రీవన్. హైదరాబాద్లో ఉన్న ఈ అద్భుతమైన వీడియో మీరు మాత్రం మిస్ అవ్వద్దు. మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని. ఇది రమణేశ్వరం మహాశక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠం రమణేశ్వరం హైదరాబాద్కి 60 కిలోమీటర్ దూరంలో ఉంది. దీనిలో ప్రతి ఒక్క విగ్రహం 7 ఫీట్స్ ఉంటుంది. చాలా యూనిక్గా ఉంటుంది. ఇక్కడ నుంచి అసలు బయటికి పోవాలని అనిపించదు. ఇక్కడ అందరూ నవదుర్గలు, అమ్మవార్లు, స్వామివార్లు ఇవి ప్రపంచంలో ఎక్కడా ఉండవండి. ప్రతి ఒక్క విగ్రహము పట్టు వస్త్రాలు ఆ జ్యువెలరీతో అలంకరించి అంత అందంగా ఉన్నాయి. నేను నేమ్ బోర్డ్స్ కూడా తీశాను. ఏ విగ్రహము ఏంటి అనేది నేమ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక మంచి ప్లేస్కి వచ్చాము అని అనుభూతిని పొందుతారు. ఇక్కడే ఉండి వీటికి సేవ చేసుకుంటే చాలు అన్నట్టుగా ఉంటుంది అది ప్లేసు. అంత బాగుంది అసలు. ఒక్కొక్క అమ్మవారు అయితే చూడడానికి ఒక కళ, అద్భుతమైన కళ ఉట్టిపడుతున్నట్లుగా ఉంది. ఇక్కడ స్వర్ణాకర్షణ భైరవుడు అనే దేవుడు కూడా ఉన్నాడు. ఈయన లక్ష్మీదేవికి కుబేరుడికి డబ్బు ఇస్తాడంటండి. ఆయన పూజించుకుంటే మనకి ఎటువంటి ఆర్థిక ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొలగిపోతాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక్కొక్క విగ్రహం నేను ఏ ఒక్క విగ్రహాన్ని కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క విగ్రహాన్ని నేను నియర్గా తీశాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ విగ్రహాన్ని చూశారు కదా, అహంకారం పొగరు కట్ చేయడం అన్నట్టు ఆ విగ్రహం చూస్తే తెలుస్తుంది. ఈ విగ్రహం తెలియజేస్తుంది ఆ విగ్రహం ద్వారా. చూడండి ఎంత అందంగా ఉన్నారు. రమణేశ్వరం ఇక్కడ హైదరాబాద్లో ఇది ప్రపంచంలో ఎక్కడా లేదండి. ఎంత మంచి ప్లేస్. మీరు కంపల్సరీ వెళ్ళి చూడాలనుకుంటే ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వద్దు. ఎవరైతే శివభక్తులు ఉంటారో వాళ్ళకి ఒక మంచి అనుభూతి. ఇక్కడ శివరాత్రి సమయంలో అయితే పూజలు కానీ వీటన్నిటికీ ఒక మంచి పూజా సెలబ్రేషన్స్ అనేది మహా ఉత్సవాలు అనేవి జరుగుతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవార్లు అన్ని అవతారాల్లో ఏ విధంగా ఉన్నారు. అక్కడికి వెళ్ళగానే ఒక రకమైన పాజిటివ్ వైబ్స్, బాడీ అంతా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అసలు అంత అందంగా ఉన్నాయో అసలు ప్రతి ఒక్క విగ్రహం కూడా. ఈ రమణేశ్వర ఆశ్రమంలో ఎంత చెప్పినా తక్కువేనండి. 2800 శివలింగాలు ఉన్నాయి. 700 ఆవులు ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇక్కడ. అక్కడ ప్రతి ఒక్క శివలింగానికి ప్రతిరోజు కూడా అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు అనేవి పెడతారు. అవి పెట్టడానికి అక్కడ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, లేడీస్ అందరూ. మనం కూడా అక్కడే ఉండి వాటికి పూజ చేస్తూ కూడా లైఫ్ లీడ్ చేస్తే సరిపోతుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. చూస్తున్నారు కదా, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియోని అసలు స్కిప్ చేస్తే మీరు చాలా మిస్ అయిపోతారు. నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మీరందరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ రమణేశ్వరం అనేది కంపల్సరీగా విజిట్ చేసి మీ ఫీల్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు ఒక ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు మంచి వీడియోస్ అయితే నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారా ఎన్ని శివలింగాలు, అసలు ఆవుల మందలు అలా వెళ్తున్నాయండి. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. 9 కల్లా వెళ్ళాము. ఆ ఆవుల మందలు అవన్నీ చూస్తుంటే ఆ ఫీల్ అసలు ఎలా ఉందో. ఆవు పాలు అన్నీ కూడా శివలింగాలకి అభిషేకాలకి యూజ్ చేస్తారండి.